తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. శివరాత్రి సందర్భంగా కోటప్ప కొండకు పోటెత్తిన లక్షలాది ప్రజలను టార్గెట్ చేసుకుని ఎమ్మెల్యే అనుచరులు పేకాట, కోడిపందాలు, గుండాట శిబిరాలు నిర్వహించారు. ఇక కొండ కింద అయితే మద్యం ఏరులై పారింది. గతంలో చిన్న చిన్న బొమ్మలు, ఇతర ఆట వస్తువులు మంచాల మీద పెట్టి అమ్మేవారు. కానీ ఈసారి ఆ ఆట బొమ్మల స్థానంలో మద్యం బాటిళ్లు కనిపించడంపై భక్తులు మండిపడుతున్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్ప కొండకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాది శివభక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా వస్తారని తెలిసి కూడా వారి కోసం తగిన ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 3,000 మంది పోలీసులను, 20 డ్రోన్లను, వందలాది బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు డప్పులు కొట్టుకున్నారు. కానీ కోటప్ప కొండలో అడుగడుగునా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వీఐపీలు భారీ స్థాయిలో దర్శనానికి రావడం, వారి వెంట కార్యకర్తలు విపరీతంగా రావడంతో సామాన్య భక్తులకు చుక్కలు కనిపించాయి. దాదాపు కొండంతా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. కొంతమంది పోలీసులు అయితే తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తమకు నచ్చిన వారిని దర్శనాలకు పంపిస్తూ భక్తులను బాగా ఇబ్బంది పెట్టారు. శివరాత్రి సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు అనుచరులు రొంపిచెర్ల మండలం విప్పర్లలో భారీ పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేసి పేకాట, కోడిపందాలు, గుండాట నిర్వహించారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. సందర్భం ఏదైనా సరే పట్టించుకోకుండా అడ్డగోలుగా దోపిడీ చేయడమే లక్ష్యంగా కూటమి పాలకులు బరి తెగించడం చర్చనీయాంశంగా మారింది. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా సరే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇక సాయంత్రం వేళ భక్తులకు అధికారులు చుక్కలు చూపించారు. కోటప్పకొండ ఘాట్ రోడ్డు మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 గంటల నుంచి 4 గంటల పాటు కింది బస్సు పైకి కదల్లేదు. పై బస్సు కిందికి రాలేదు. భక్తులు బస్సులు దిగి కొండపైకి నడుచుకుంటూ వచ్చారు. దీనికి తోడు కొండ దిగువ భాగంలో కిలోమీటర్ల దూరంలోనే బస్సులు నిలిపివేయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు బాగా ఇబ్బంది పడ్డారు. కొండ దిగువ భాగంలో భారీ స్థాయిలో కరెంటు ప్రభలను ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఈ ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులు రాత్రంతా జాగరణ చేసేవాళ్లు. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. కొండ దిగువ భాగంలో మద్యం ఏరులై పారింది. ప్రతి చోట ఒక మంచం వేయడం, ఆ మంచం పైన మద్యం బాటిళ్లు ఉంచి అమ్మడం కోటప్పకొండ తిరునాళ్లలో కామన్ గా కనిపించిన దృశ్యాలు. అధికార తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో కుటీర పరిశ్రమల్లాగా ఏర్పాటైన బెల్ట్ షాపులు, పేకాట శిబిరాల కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు వెల్లువెత్తాయని ఆధ్యాత్మికవాదులు ఆందోళన వ్యక్తం చేశారు.